వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. దళితవాడలో 5,000 దేవాలయాలు నిర్మించాలని సీఎం చంద్రబాబు ప్రతిపాదించగా దీనిపై కాంగ్రెస్ నేత షర్మిల వ్యతిరేకంగా స్పందించినట్లుగా తెలిపారు. 5,000 దేవాలయాలు అవసరం లేదని, ఇందుకు కాంగ్రెస్ వ్యతిరేకమని షర్మిల చెప్పడం హిందూ భావాలను దెబ్బతీసే చర్యగా భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానాలు. మొన్న ముఖ్యమంత్రి గారు బ్రహ్మోత్సవాలకి తిరుమలకు విచ్చేసినటువంటి సందర్భంలో టీటీడీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దళితవాడలో 5,000 దేవాలయాలు నిర్మించాలని చెప్పి ఒక మంచి ప్రతిపాదనని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం జరిగింది. దాన్ని నిన్న హిందూ వ్యతిరేకి, హిందూ ధర్మాన్ని కొన్ని సంవత్సరాలుగా నాశనం చేయాలని చెప్పి కుట్రలు పన్నుతున్నటువంటి వైఎస్ షర్మిలమ్మ 5,000 దేవాలయాలు అవసరం లేదు, కాంగ్రెస్ పార్టీ మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ఆ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలని చెప్పడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. అసలు జ్ఞానం ఉన్న ఇలాంటి మాటలు మాట్లాడరు. మీరు మీ కుటుంబం కొన్ని సంవత్సరాలుగా హిందూ ధర్మం వినాశనం కోసం పనిచేశారని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు.